హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూలో మనం ఏం మాట్లాడినా గానీ జనాలు చాలా డైరెక్షన్ లో తీసుకెళ్లేదానికి అవకాశం ఉన్నది. సో నేను అస్సలు డీవియేట్ గాను, కేవలం అంటే కేవలం మూవీ గురించి మాట్లాడతాను అండ్ మూవీ టచ్ చేసిన పాయింట్స్ టచ్ చేస్తాను. ఓకే, సో హరిహర వీరమల్లు ఇప్పుడే ప్రీమియర్ చూసి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాము, అంతే. అదొక్కటే పాజిటివ్ నా వరకు ఈ సినిమాలో. అండ్ ఇంకొక చిన్న పాజిటివ్ ఏదైనా ఉంది అంటే 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత మన కంట్రీ ఫస్ట్ టైం నిజం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది. ముగల్స్ అనేవాళ్ళు, ఈ టర్కిక్ ఇన్వేడర్స్ అనేవాళ్ళు ఇండియాలో ఎటువంటి అరాచకాలు ఆకృత్యాలు చేసినారు, ఏ విధంగా ఇండియన్స్ ని, నేటివ్ భారతీయులను టార్గెట్ చేసిర్రు, బ్రిటిష్ వాళ్ళకి 100 రెట్లు క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించిండ్రు, అంటే బ్రిటిష్ ఓడి కంటే ఎక్కువ క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించిండ్రు. ఈ విషయం ఇప్పుడే పబ్లిక్ కాన్షియన్స్ లోకి మెల్లమెల్లగా వస్తున్నది. సినిమాల్లో కనిపిస్తున్నది, టెక్స్ట్ బుక్ లో కనిపిస్తున్నది, యూట్యూబ్ లో కనిపిస్తున్నది. సో మనుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఓ డామిట్ ఇంత అన్యాయాలు జరిగినాయా, ఇవన్నీ తట్టుకొని మనం ఎట్లా నిలబడ్డాము అన్న ఒక అండర్స్టాండింగ్, వెయిట్ అనేది రియలైజ్ అవుతున్నారు లార్జ్ పబ్లిక్ ఈ రోజు ఇండియాలో. అండ్ ఆ విషయాన్ని హరిహర వీరమల్లు టచ్ చేస్తుంది. సో ఒక లెవెల్లో చూసినప్పుడు అది ఒక పాజిటివే. సో పవన్ కళ్యాణ్ గారు అండ్ ఈ ధర్మ టాపిక్, ఈ రెండింటికి మించి సినిమా అసలు ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. అట్లీస్ట్ నన్నైతే ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు. చాలా బోరింగ్ అనిపిస్తుంది, చాలా ఇన్కన్సిస్టెంట్ ఉంటది. బేసిక్ టైమింగ్ ఆఫ్ ఉంటుంది సినిమాది. అంటే మ్యూజిక్, డైలాగ్, బీట్, ఈ మాస్ మూమెంట్ ఏవి కూడా సింక్ లో ఉండవు. ఫుటేజ్ ఏదో వెళ్తా ఉంటది, సీన్ ఏదో వెళ్తా ఉంటది, డైలాగ్ ఏదో వెళ్తా ఉంటది, రాండమ్ గా బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ వస్తా ఉంటది. ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఏం అర్థం కాదు. ఏది మాస్ మూమెంట్, ఏది మాస్ డైలాగు, ఏది కామెడీ, ఏది సెంటిమెంట్ డైలాగు ఏం అర్థం కాదు. అంటే సింక్ లో ఉండదు అనమాట, టైం లో పడదు. సో సినిమాని చూసినంత సేపు చాలా డిసోరియంటెడ్ గా చూస్తూ ఉంటాము, ఏదో ఆఫ్ అనిపిస్తూ ఉంటది. మామూలుగా ట్రైలర్ చూసినాము లేదా ఈ సినిమా మేకింగ్ అదంతా తెలిసిన వాళ్ళకి సినిమా చాలా డిస్జాయింటెడ్ ఉంటదేమో అని అనుకునే వాళ్ళం మనం. అఫ్ కోర్స్ డిస్జాయింటెడ్ ఉంటది, బట్ దానికి మించి టైమింగ్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది సినిమాలో. అంటే ఆఫ్ బీట్ ఉంటది అనమాట, నాట్ ఇన్ అ గుడ్ వే. సో అరాకొర ఏదైనా మంచి మూమెంట్ విజిల్ వేద్దాము లేదా ఎంజాయ్ చేద్దాము, సెలబ్రేట్ చేసుకుందాము అన్న స్కోప్ కూడా ఉండదు. ఎందుకంటే ఆ బీట్ ఎక్స్పెక్ట్ చేసిన మూమెంట్ లో, ఎక్స్పెక్ట్ చేసిన టైంలో పడదు. సో అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది సినిమాలో. అండ్ మిగిలిన ఫ్లాస్ అన్ని మనం అనుకున్నాయే. అంటే ప్రొడక్షన్ లెవెల్లో ఇన్కన్సిస్టెన్సీస్, స్టోరీ లైన్ సరిగా కూర్చోకపోవడం, జంపీ కనిపించడం, కామెడీ పండకపోవడం, ఒక కొహీజివ్ నారేటివ్ కనిపించకపోవడం, అంటే ఒక ఆర్క్ కనిపించకపోవడం, ఇవన్నీ మనం ఏదో లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసే ఉన్నాము. అండ్ అవన్నీ అదే విధంగా ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. సో మూవీ చాలా ఫ్లాట్ గా బోరింగ్ వెళ్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే అట్లీస్ట్ ఏదో వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్ లో చాలా డ్రామాకి స్కోప్ ఉండే. రైటింగ్ లెవెల్లో, ప్లాట్ లెవెల్లో ఉన్నాయి విషయాలు. ఎస్పెషల్లీ ధర్మ యాంగిల్ కూడా బాగా పండించేదానికి అవకాశం ఉండే, బట్ డైరెక్షన్ లెవెల్లో ఫెయిల్ అయిపోయింది సినిమా. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టచ్ ఉంటది, ఆయన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన ఇన్పుట్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. యాక్షన్ లో అయినా, డైలాగ్ డెలివరీలో అయినా, లేకపోతే ఆ మూమెంట్లు పట్టడంలో అయినా, అవన్నీ కొన్ని ఉంటే ఆ స్కోప్ ఉంటది, కానీ అవన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వవు. ఆ ఫైనల్ ఫామ్ సరిగా రాలేదు. సో కొంచెం పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ మూవీలో కొన్ని ఫండమెంటల్ ఎలిమెంట్స్ అసలు బాగా కూర్చోలేదు. మెయిన్ గా CGI, హీరోయిన్ ట్రాక్, ఆ అడ్వెంచర్ ట్రాక్, మధ్యలో చిన్న కామెడీ ట్రై చేస్తారు, అది ఇవి అస్సలు అంటే అస్సలు కూర్చోలేదు. అండ్ ఇంకా స్కోర్ విషయం, మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి గారు నా ఫేవరెట్. సో నాకు కొన్ని పాటలు అక్కడక్కడ స్కోరు పర్లేదు అనిపించింది. రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నాకు తెలియదు, బట్ నేను కీరవాణి గారి ఫ్యాన్ కాబట్టి నాకు ఆయన ఏం చేయాలని చూస్తున్నాడో కొంచెం హిట్ అయింది. బట్ ఈవెన్ కీరవాణి గారు కూడా ఒక రివెటింగ్ స్కోర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, అది చాలా అన్ఫార్చునేట్ విషయమే. అండ్ ఈ హరిహర వీరమల్లు సినిమాలో ప్రతి సెట్ పీస్ కూడా ఆ సినిమా నుంచి, ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టుగానే ఉంటది. సో ఈ సెట్ పీసెస్, ఈ గ్రాండ్ యాక్షన్ పీసెస్ ఒరిజినల్ కాకపోయినా కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే పర్లేదు అనుకునే వాళ్ళం మనం, కానీ ఎగ్జిక్యూషన్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. సో అందుకని మూవీ లార్జ్లీ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సో ఒక యావరేజ్ తెలుగు ఆడియన్స్ పెద్ద మిరాకిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు హరిహర వీరమల్లు నుంచి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చాలా రోజుల తర్వాత, చూద్దాము, విజిల్స్ వేసుకుందాము, ఎంజాయ్ చేద్దాము, అదే జోన్ లో ఉండే. నేను కూడా లార్జ్లీ అదే జోన్ లో ఉండే. ఇంకా ధర్మ ఏదైనా టాపిక్ వస్తే అవి ఎక్స్ట్రా బోనస్ లాగా. సో నేను సింగిల్ స్క్రీన్ లోనే చూసినాను. మా థియేటర్ కూడా మంచి ఎనర్జీతో స్టార్ట్ అయింది. ఐ మీన్ సినిమా స్టార్ట్ అయినప్పుడు మంచి ఎనర్జీ, జోష్లు ఉండే. ఇంటర్వెల్ వరకు కొంచెం డౌన్ అయింది ఆ ఎనర్జీ. ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్స్ వచ్చేసరికి ఎవరు అరవకుంటుండే అనమాట. ఆ ఎనర్జీ అనేది కనిపించలేదు బేసికలీ కంప్లీట్ గా. సో మనం ఏదైతే బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేసినామో సినిమా నుంచి, ఆ విషయాలు కూడా మూవీ లార్జ్లీ డెలివర్ చేయకపోవడం అన్నది డిసప్పాయింటింగ్. సో హరిహర వీరమల్లు జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ధర్మ టాపిక్ కూడా టచ్ చేసిర్రు, బాగా డెలివర్ చేసి ఇంకా బాగుండేది. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఇంకోజీ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.